దేవునికి మహిమ కలుగును గాక. సువార్త ప్రకటించడం అనేది దేవుడు మనకిచ్చిన పని. దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో వాక్యం సెలవిస్తుంది. సువార్తను గురించి సిగ్గుపడకూడదని రోమా 1:16లో దేవుని వాక్యం సెలవిస్తుంది. సిగ్గుపడకుండా సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే మన ఉన్నత పర్వతం మీదకి ప్రభు ఎక్కిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరమయ్యాయి అని వాక్యం సెలవిస్తుంది. సువార్త అంటే ఏంటి? 1 పేతురు 1:25 ప్రకారం సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని మనం ప్రకటించాలి. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ప్రజలు దేవుని ప్రజలుగా మారి, దేవుని ప్రజలు చేసిన అద్భుతాలైన, ఆశ్చర్యకార్యాలైన, పరిచర్య అయినా, వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ యొక్క తుది అంతము, లేకపోతే వాళ్ళ యొక్క జీవితం యొక్క గోల్, వాళ్ళు జీవించిన జీవితంలో హైలైట్ ఏంటంటే సువార్త ప్రకటనే. వాళ్ళు సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు యొక్క గుణములు, నిజదేవుని గురించి మనం ప్రకటించాలి. నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది క్రీస్తుని గురించి తెలుసుకోకుండా నాశనములోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రతి ఒక్కరు ఉగ్రతలోకి వెళ్ళకుండా ఉండటానికి మనం యేసుక్రీస్తు యొక్క గుణములను, యేసుక్రీస్తు యొక్క లక్షణాలను, పరిశుద్ధతను ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో దేవుని యొక్క పరిచర్య విస్తరిస్తున్న సమయంలో 6వ అధ్యాయం 5వ వచనములో కొంతమందిని పిలిచి అన్నం పెట్టడానికి, ఆహారమును పంచిపెట్టడానికి కొంతమందిని నిర్ణయిస్తారు అపోస్తులు. మేము వాక్యం చెబుతాం, మీరు పని చేయండి అని. వాళ్ళు ఎవరంటే స్టెఫన్ని ఆహారం పంచిపెట్టడానికి, ఫిలిప్పుని, ప్రోకోరు, నికానోరు అనే వ్యక్తిని, తిమోను, పర్మేవాసు, యూదుల్లో మత ప్రవిష్టుడు అంతియొక్క వాడైన నికోలాం అని వారిని ఏర్పాటు చేశారు. ఏం చేయటానికండి? ఆహారం పంచిపెట్టడానికి. కానీ వాక్యం సెలవిస్తుంది, వీళ్ళు ఆహారం పంచిపెట్టడం ప్రారంభించారు. కానీ అది వాక్యానుసారం కాదు కదా. అసలు వీళ్ళ యొక్క తుది పని ఏంటి? ప్రతి క్రైస్తవుడికి ఉన్న బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటన. అందుకే సంఘం చెదిరిపోయింది. సంఘం చెదిరిపోయిన టైంలో భయంకరమైన శ్రమ వచ్చింది. అప్పుడు అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనంలో చెదిరిపోయిన ప్రాంతానికంట చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. అప్పటి వరకు ఆహారం పంచి పెడతానికి నియమించబడి వంట పని చూసుకుంటున్న స్టెఫను ఆత్మతో నింపబడి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మీరు అందరిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పరిచర్య చేయండి. పరిచర్య చేస్తూనే సువార్త ప్రకటించాలి. మీరు పని చేయండి, పని చేస్తూనే సువార్త ప్రకటించాలి. మీరు జాబ్ చేస్తూనే, ఉద్యోగం చేస్తూనే, మీ జీవన కార్యాలని చేసుకుంటూనే సువార్త ప్రకటన అనేది ప్రాముఖ్యం. పరిచర్యలో ప్రాముఖ్యమైంది, పరిచర్యలో ఉన్నతమైంది ఏంటంటే సువార్త ప్రకటన. మరలా చెప్తున్నాను, చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆజ్ఞ సువార్తను ప్రకటించమని. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసయ్య చెప్తున్నాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రతి ఒక్కరు కన్నులు తెరవండి, మీ హృదయాలు తెరవబడును గాక, మీ కన్నులు తెరవబడును గాక. ఎందుకంటే ఈ సువార్తమానాన్ని ప్రకాశింప చేయకుండా దుష్టుడు, సాతానుడు, ఈ లోకాధికారి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. అయితే సువార్త అంటే వెళ్ళిపోయి వాక్యం చెప్పడం కాదు, ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. ప్రార్థన చేసి ఇతరులకు మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటన 3 రకాలు. 1, మనం వెళ్ళి ఇతరులకు వాక్యం చెప్పటం. 2, మన జీవితాన్ని సువార్తగా చెప్పటం. 3, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని కొరకు చేయగలిగిన పని చేస్తే అది ఒక సువార్తగా మారుతుంది. కనుక ఏదో ఒక రీతిలో మీరు సువార్త ప్రకటించాలి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి అని దేవుడు చెప్తున్నాడు కదా. వెళ్ళలేని పక్షాన సువార్త ప్రకటిస్తున్నారు ఎంతోమంది దేవుని సేవకులు, మీ సంఘ నాయకులు. మీరు ఎవరి వాక్యం వింటున్నారు, మీరు ఎవరిని గూర్చి ఆత్మ కలిగిన దైవజనుని నమ్మారు, అలాంటి వారి పక్షాన్ని నిలబడి మీరు సువార్త కొరకు నిలబడితే వాళ్ళు వెళతారు, మీరు పంపించవచ్చు. కనుక సువార్త ఖచ్చితంగా ప్రకటించబడాలి. అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి యొక్క అంతిమ పని, ప్రతి ఒక్కరి యొక్క మెయిన్ పని, ప్రతి ఒక్కరి యొక్క పర్మనెంట్ వర్క్, ప్రతి ఒక్కరి యొక్క ప్రాముఖ్యమైన పని సువార్త పని. దాన్ని చేయండి, దాన్ని మానొద్దు.
సువార్త ప్రకటిస్తే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. సువార్త ప్రకటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. సువార్తను గురించి సిగ్గుపడకూడదు. సువార్తను ప్రకటించాలి. కనుక ఆ విధంగా సువార్తను ప్రకటించండి. అదే మెయిన్ వర్క్ అని గుర్తుంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, అసలు మా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా అని అడిగే వాళ్ళకి ఈరోజు సువార్త ప్రకటించటమే నీ చిత్తమని, సువార్త ప్రకటించి వారి పాదములు ఉన్నతమైన స్థలములో ఉంటాయని, సుందరంగా ఉంటాయని చెప్పావు. ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో ప్రభా 30 60 100 ఫలించును గాక. సువార్త ప్రకటించే కృపను వీరికి దయచేయమని, వీరి కుటుంబాలను దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు హైదరాబాద్లో మినిస్ట్రీ ఉంది. నా కోసం ప్రార్థన చేయండి.